నామాన్ని మహిమపరచడానికై ప్రభు మనకిచ్చిన కృప కొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున నాకు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినమందు దేవుని సన్నిధిలో ఇలాగ ఆరాధించడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్య ధ్యానము నిమిత్తమై ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకట్లో దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటి అని అంటే, సమయము సంవత్సరము వృధా చేయకూడదు అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు మనకిచ్చిన సమయము, దేవుడు మనకిచ్చిన సంవత్సరము వృధా చేయకూడదు. ఎందుకు వృధా చేయకూడదు అని అంటే, ఏ సమయము కూడా మనకి శ్రేష్టమైనదిగా లేదు, ఏ దినము కూడా శ్రేష్టమైనదిగా లేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తోంది? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, సద్వినియోగం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దినములు చెడ్డవి, ప్రకృతి ప్రళయమై గర్జిస్తోంది, ప్రభు రాకడ సమీపముగా ఉంది గనుక అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత కడగబడిన విమోచింపబడిన నీకు నాకు దేవుడు అనుగ్రహించుచున్న సమయం, దేవుడు అనుగ్రహించుచున్న సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది, విలువైంది అని గ్రహించుకొని మనం ఈ సంవత్సరం ముందుకు నడవాలి. జనవరి 2వ వారంలో మనం ఉన్నాం. ఈ 2వ వారం ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు వినండి. మనకిచ్చిన సంవత్సరము కానీ మనకిచ్చిన సమయము కానీ వృధా చేయకూడదు. ఎందుకు వృధా చేయకూడదో తెలుసా అండి? ఏది మన చేతిలో లేదు, సమయం మన చేతిలో లేదు. వాక్యం ఎలాగో సెలవిస్తోంది ఏమనంటే, జీవ మరణాలు ఆయన వశమై ఉన్నాయి. జీవము పోయాలన్నా ఆయనే పోయాలి, ఆ జీవము తీసేయాలి అన్నా ఆయనే చేయాలి. రెండు ఆయన చేతిలోనే ఉన్నాయి. కానీ దేవుడు మనకిచ్చిన ఆ కాస్త సమయం, ఏమండి 90వ కీర్తనలో రాయబడినట్లుగా మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అవి త్వరగా గతించును, మనము ఎగిరిపోవుదుము అంటాడు. అంటే దేవుడిచ్చిన ఈ 70 లేదా 80 అంతవరకు కూడా ఉండట్లేదు. చాలామంది తక్కువ వయసులోనే మరణిస్తూ ఉన్నారు. ఈరోజు నేను మరణం గురించో లేకపోతే దాని గురించో కాదు కానీ మాట్లాడేది, ఆ మరణము మనకు రాకముందే, నాశనము మనకు రాకముందే, శ్రమలు మన మీదకి రాకముందే మనము ఏం చెయ్యాలో తెలుసా అండి? ప్రభువుకి చేరువగా రావాలి. హల్లెలూయా. ప్రభువుకు దగ్గరగా రావాలి. పరలోక రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. సామెతల పుస్తకంలో ప్రసంగి పుస్తకంలో 3వ అధ్యాయంలో 1వ వచనం ఒక మాట రాయబడుతుంది. అక్కడ ప్రతి దానికి సమయము కలదు. ఆమెన్. దేనికటండి? ప్రతి దానికి సమయము కలదు. దేవుడు మనకి కొన్ని సమయాలు ఇచ్చాడు, ఆ సమయం ప్రకారంగా అవి జరుగుతాయి. గృహం కట్టుకోవలసినప్పుడు గృహం కట్టుకుంటాం, వివాహము అవ్వాల్సి వచ్చినప్పుడు వివాహం జరుగుతుంది, బిడలు ప్రభు మనకి ఇచ్చినప్పుడు బిడలు కలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరుకున్న ఆ ఆశీర్వాదము, మనం ఆలోచించిన ఆ యొక్క కృప ఏ నాటికైనా దేవుడు నిర్ణయించిన కాలము ప్రకారంగా దేవుడు ఇస్తాడు. శారాకి ఇవ్వలేదా? అబ్రహాము శారాలకు దేవుడు ఏం చేశాడు? వారికి నిర్ణయించిన నిర్ణయ కాలంలో దేవుడు వారికి బిడ్డలనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు రెబెకాల జీవితంలో కూడా అంతే. వారు నిర్ణయించిన కాలంలో, దేవుడు నిర్ణయించిన కాలంలో వారు గర్భఫలం పొందారు. ఎవరు? జకరియా, ఎలిజబెత్తులు కూడా వారు నిర్ణయ ప్రకారంగా వాళ్ళు కూడా బిడ్డలను కన్నారు. అమ్మా, ఈరోజు నేను మీకేం చెప్తున్నాను అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రతి దానికి సమయం ఉంది. దాని సమయాల ప్రకారంగా అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆమేన్. గతించిన వారాల్లో మనం విన్నాము. ఏం విన్నాము? 2023 వచ్చినట్టు 24 వచ్చినట్టు 25 వచ్చినట్టు 26. అలాగూ భూమి మీద కొత్తది నూతనమైనది ఏది జరగదు. అన్నీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దాని కాలముల ప్రకారంగా, ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, వర్షం, చలికాలంలో మంచు కాలంలో చలి, వస్తాయి వెళ్ళిపోతాయి. అలా తిరుగుతూనే ఉంటుంది. దాని కాలము ప్రకారంగా అది జరుగుతూనే ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? ప్రతి దానికి సమయం ఉంది. దాని కొరకు మనం వెంపర్లాడక్కర్లేదు. అవి జరుగుతాయి, అవే జరుగుతాయి. ఆమేన్. ఇంకొక మాట, ప్రతి దానికి సమయం ఉంది అనే మాటలోనే మనం ఇంకొక మాటను తీసుకుంటున్నాము. ఏంటంటే ప్రకటన గ్రంథం 1:3 చక్కని మాట ఉంటుంది. సమయము సమీపించినది. ఏం సమీపించిందమ్మా? సమయము సమీపించినది. ఏంటి సమయము తెలుసా? ప్రభువు రాకడకు సమయం సమీపించింది. మీరు అంటారు, నేను అంటాను, నా చిన్నప్పటి నుంచి అదే బైబిల్, అదే మాట అండి, సమయం సమీపించింది, సమయం రావట్లేదని కదా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు వస్తాడో రాసుంటే ఆ రోజుకి మనం అందరం పరిశుద్ధులం అయిపోతాం. ఆమేన్. ఒకవేళ అవనోళ్ళు కూడా ఉంటారేమో నాకు తెలీదు. అంటే అలా పరిశుద్ధులం అయిపోకూడదని చెప్పలేదా? అది కాదు నేను చెప్పేది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ మర్మం చెప్పలేదు. కానీ బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా ఆయన దొంగ వలె వస్తాడని రాయబడింది. స్త్రీ ప్రసవ వేదన ఎలా ఉంటుందో అలా అన్ఎక్స్పెక్టెడ్గా యేసు ప్రభు యొక్క రాకడ ఉంటుంది అని రాయబడింది. అది తప్ప ఇదిగో డిసెంబర్ వస్తున్నారు, లేదా జనవరి వస్తున్నారు, లేదా ఫిబ్రవరి ఫలానా డేట్ ఫలానా టైం అనేది రాయలేదు. కానీ వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే యేసయ్య యొక్క రాకడకు మాత్రం సమీపంగానే ఉంది. అది ఇక్కడే ఉందా లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉందా అనేది స్పష్టత తెలియదు. కానీ వాస్తవానికి అక్కడ రాయబడిన మాట అంటే సమీపముగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. రెండు జరుగుతాయి. పోయిన వారం మనం విన్నాం. ఒకటి, మనము ఎత్తబడతాం, లేదా ఆయన భూమి మీదకి వస్తారు. రెండో రాకడ అంతే, వచ్చి మనల్ని తీసుకెళ్తారు. ఎత్తబడడం, ఆయన రావడం, రెండాటిలో ఏదో ఒకటి జరుగుతుంది. అది ఎప్పుడు అని అంటే సమీపముగానే ఉన్నది, ఆలస్యం ఏమీ కాదు, దగ్గరలోనే ఉందని చెబుతాడు. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 5:26లో, 2వ రాజుల గ్రంథం 5:26లో మనకు తెలుసు, అక్కడ ఎలీషా గారు ఉన్నారు. దైవజనుడు, అభిషేకం కలిగిన దైవజనుడు, ఏలియా తర్వాత వచ్చినటువంటి దైవజనుడు. ఎలీషా ఒక వ్యక్తిని, నయమానును, ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత సర్వసాధారణంగా దేవుడు చేసిన మేలును ఉపకారములు జ్ఞాపకం చేసుకుని
ప్రార్థన చేస్తే కానుకిస్తారు, అది సర్వసాధారణం. దేవుడు మా జీవితంలో చేసిన మేలు కొరకు స్తోత్రం, ప్రభుకి కానుక సమర్పించాలని సమర్పిస్తారు. అలాగా స్వస్థత పొందినటువంటి వ్యక్తి, అంటే దైవజనుడు ఎలీషా గారు ప్రార్థన చేసిన తర్వాత స్వస్థత పొందితే ఆ స్వస్థతను బట్టి దేవుని బిడ్డలారా కానుకిచ్చాడు. ఎవరు? స్వస్థత పొందినటువంటి ఆ మనుషుడు ఇస్తే దేవుని బిడ్డలారా ఆ కానుకను ఎలీషా గారు తీసుకోలేదు. ఎలీషా గారు తీసుకోలేదు, దైవజనుడు తీసుకోలేదు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి పనివాడు మాత్రం ఆ డబ్బు కోసం ఆశించాడు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అడ్డదారిన వెళ్ళి దైవజనుడు ఇమ్మంటున్నాడు అని చెప్పి ఇస్తానన్నటువంటిది వద్దని వెళ్ళిపోయిన ఆ సొమ్మును ఈయన వెళ్ళి తీసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అప్పుడు దైవజనుడు ఆయన అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఎక్కడి నుండి వచ్చావు? నేను ఇక్కడే ఉన్నానంటే, మరి నా మనస్సు నీతో కూడా రాలేదా? ఆ మాట మీరు చదివితే బాగుంటుంది. చదవండి. 2 రాజుల గ్రంథం 5:26. అంతటా ఎలీషా వానితో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను లేక తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వినండి కూర్చున్న దేవుని జనాంగమా, వాక్యాన్ని వింటున్న దేవుని జనాంగమా, 2024 అనే సమయము, అనే సంవత్సరము ఎందుకు ఇవ్వబడిందంటే, ఇదిగో నీవు దాసీలను సంపాదించుకోవడానికి కాదు, లేకపోతే ఒలీవ తోటలను కానీ ద్రాక్ష తోటలను కానీ సంపాదించుకోవడానికి కాదు, గొర్రెలను ఎడ్లను సంపాదించుకోవడానికి కాదు, ద్రవ్యమును వస్త్రములను సంపాదించుకోవడానికి కాదు, కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచబడడానికై, పశ్చాత్తాపపడడానికై, ప్రభు దగ్గరికి రావడానికై, దేవుని సన్నిధిలో ఆయనతో ఆయన హృదయముతో పెనవేయబడుటకై ఈ సమయము, ఈ సంవత్సరము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఒక నిర్ణయానికి రావాలి మనం. ఏంటో తెలుసా నిర్ణయం? ఈ సంవత్సరం ఏ ఆదివారం దేవుని మందిరానికి మానను. ఆమేన్. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తాను. ప్రతి ఆదివారం నా కుటుంబం కొరకు ప్రభు దగ్గర అంగలారుస్తాను. ప్రతి వారం దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తాను, నీళ్లు కుమ్మరించినట్లుగా అని నిర్ణయానికి రావాలి ఈరోజు మీరు, నేను కూడా. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి? ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు సడన్గా అనారోగ్యం పాలై చనిపోతున్నారు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. మరణము కిటికీల గుండా ఎక్కుచున్నది అన్నట్లుగా మరణము మనలను నాశనానికి నడిపిస్తోంది. రక్షణ లేకుండా ఇగో మరణిస్తూ ఉన్నారు అనేక మంది యవనస్తులు, నాశనం అయిపోతున్నారు. ఇదిగో సంకుచితమైన ఇదిగో కాలము బహు సంకుచితమైందని అంటాడు. కాలము చాలా తక్కువగా ఉందని అంటాడు. ఇదిగో మీరు దాసీలను కానీ దాసులను కానీ ఒలీవ తోటలను కానీ ద్రాక్ష తోటలను కానీ, ద్రవ్యం అంటే డబ్బును సంపాదించడానికి కానీ, వస్త్రాలను సంపాదించడానికి కానీ ఇది సమయం కాదు. ఆదివారం మానేసి మరీ సంపాదించేస్తున్నారు కొంతమంది. ఆ ప్రాణమే లేకపోతే ఏం చేస్తారు మీరు? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు.
నేను సజీవుణ్ణై ఉన్నాను కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు భక్తుడు. ఆమేన్. ఎవరు స్తుతించరు యేసయ్యను? మృతులు, మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతించరు. పాతాళమును స్తుతి ఉండదు. అక్కడ ఏర్పు, అంగలార్చడమే, పళ్ళు కొరకడమే, శ్రమే, ఇబ్బందే. పాతాళంలో అవే ఉంటాయి. పాతాళానికి వెళ్ళిపోకూడదు కదా. పాతాళానికి మన యొక్క పరిశుద్ధమైన జీవితం పాతాళానికి నడిపించేది ఉండకూడదు కదా. ప్రభు ఈరోజు నీతో నాతో చెబుతున్న మాట, ఈ 2వ వారం ఏం చెప్తున్నారో తెలుసామా? ఇదిగో మీరు దాసీలను కానీ, దాసులను కానీ, దాసీలను కానీ, ఒలీవ తోటలు కానీ, ఏమండి ఒలీవ తోటలు నాకెక్కడ ఇవ్వండి, ద్రాక్ష తోటలు నాకెక్కడ ఇవ్వండి అంటే, నువ్వు సంపాదించుకునేది ఏదైతే అది దాని కొరకు కాదు నీకు ఆరాటం. ఇప్పుడు ఆరాటం అంటే దేని కొరకు ఉండాలో తెలుసా? రాజ్య వ్యాప్తి కొరకు నా హృదయం సిద్ధపడి ఉండాలి. అందుకొరకు పరిగెట్టాలి పరుగు. అందుకే దేవుడు నీకు ఇచ్చాడు. అలాగని చెప్పేసి నేను బ్రతకొద్దా పాస్టర్ గారు? బ్రతకడానికి 6 దినాలు ఇచ్చాడు నీకు. కష్టపడడానికి 6 దినాలు ఇచ్చాడు. కష్టపడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. దేవుడు చెప్పిన మాట అది. ఎవరు అడుక్కుని బ్రతకమని దేవుడు ఏం చెప్పలే. ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి, విస్తరింప చేయండి. ఇంకొక చోట ఉంటుంది, మిమ్మల్ని అప్పిచ్చేవారిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవారుగా మిమ్మల్ని చేయను అన్నాడు. మరి ఈ దినాలన్నీ ఎందుకో తెలుసా? 6 దినాలు నువ్వు కష్టించి పని చేయడానికే. ఈ దినం దేవునితో మాట్లాడటానికి, దేవునికి దగ్గర అవ్వడానికి, దేవుని హృదయము మన హృదయం పెనవేయబడ్డానికి, మన కష్టము మన సుఖాన్ని దేవునితో పంచుకోవడానికి, దైవికమైన వర్తమాన ఉపదేశాన్ని విని బలపడడానికి దినం. అందుకొరకే ఇవ్వబడింది. అమ్మా, నీవింకా దాసులు, నీవింకా ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు, ద్రవ్యము, వస్త్రాలు ఇవన్నీ సంపాదించుకోవాలి, ఇంకా బ్రతకాలి అనుకుంటున్నావేమో. దేవుడు ఎలా పోల్చాడో తెలుసా? కాలము చాలా 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 బహు తక్కువగా ఉందంటూ ఇంకొక మాటలో మనం చూసినప్పుడు జెఫన్యాలో మాట ఉంటుంది. జెఫన్యా 2:1 ఒక మాట ఉంటుంది, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతిస్తుంది అన్నాడు. ఏమంటున్నాడండి? పొట్టు గాలికి ఎగురినట్లు ఎగిరిపోతుంది సమయం. పొట్టు అంతా చోట ఉందనుకోండి బాగానే ఉంటుంది, కానీ ఒకేసారి గాలి వచ్చిందనుకోండి ఆ పొట్టు ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి? ఎగిరిపోద్ది. అది మాత్రమే కాదు, అది ఏ ప్లేస్లోకి వెళ్తుందో ఇంకా దాని ఇష్టం. గాలి వేయగానే ఇంకా అది ఏ మూలకి ఏ ప్రాంతానికి వెళ్ళిపోద్దో తెలీదు. అలా స్ప్రెడ్ అయిపోద్ది ఆ పొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కువ మనకి పొట్టు కోతల్లో వస్తుంది కదా. ఏమంటారు దాన్ని? కొప్పనూరు పంటారు కదా. నూర్చేటప్పుడు దాని తర్వాత ఈ ధాన్యము ఎగరవేసేటప్పుడు ఆ పొల్లు పొట్టు ఇదంతా ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంది. మానవుని యొక్క జీవితం అంటండి పొట్టుతోనే పోల్చాడు. మనమేంటంటే ఇల్లు కట్టుకోవాలి, పొలాలు కలిగి ఉండాలి, స్థలాలు కలిగి ఉండాలి, తోటలు కలిగి ఉండాలి, ద్రవ్యము కలిగి ఉండాలి. మంచిదే, కానీ ఆదివారం మానేసి చేయమని కాదది. పునరుద్ధాన దినం వదిలేసి చేయమని కాదది. చాలామంది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి దేవుని మందిరానికి కంటే ఇంపార్టెంట్ అన్నట్టు దేవుని మందిరం విడిచిపెట్టి మరీ వెళ్ళిపోతున్నారు. అర్ధాంతరంగా చనిపోతున్నారు మధ్యలో. వాళ్ళు స్తుతించడానికి కూడా వీలు లేదు. అంటే దేవుని మందిరం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చచ్చిపోతున్నారు అంటలేదు నేను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క మానవుడు, అన్యుడు కానివాడా, క్రైస్తవుడు కానివాడా, ఎవరైనా సరే దాని కాలముల్లో వాళ్ళు చరిత్ర ముగించబడుతుంది, వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు ఇక్కడున్న జనాంగానికి లేక మీకు, వాక్యాన్ని వింటున్న మీకు ప్రభు చెప్తున్న మాట, అమ్మా
నీ జీవితం, నా జీవితం ఈ ప్రాణం ఉన్నంత వరకు విలువైందిగా ఉంది. ఈ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత, జీవం వెళ్ళిపోయిన తర్వాత విలువ లేదు. అందుకొరకు విలువైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కదా, దాన్ని నువ్వు ఎలా ఉపయోగించాలో తెలుసా? ఒలీవ చెట్ల కోసం, తోటల కోసం, ద్రవ్యం కోసం, వస్త్రాల కోసం పరుగులు ప్రాకులు ఆడక. దాని కాలంలో వస్తాయి, మీ దగ్గరికి వస్తాయి. దేవుడు మీకు ఏ రోజు ఇవ్వాలనుకున్నాడు ఆ రోజు వస్తాయి. అలాగని మా ఇంట్లో సోమరిపోతులా కూర్చోమని నేను చెప్పట్లేదు. 6 దినాలు మీరు పనిచేయండి, కష్టపడండి, శ్రమపడండి, దానివల్ల వచ్చే దాన్ని పొందుకోండి. 6 దినాలు పొందిన దానిని దేవుని మందిరంలోకి వచ్చి, ప్రభువా కష్టపడిన దానిని మీరు ఆశీర్వదించండి అని చెప్పండి. అతి ఆరోగ్యం నాకు దయచేయండి అని చెప్పండి. రాబోయే వారం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు. ఖాళీ దినాన సమయం వచ్చినప్పుడు, ఖాళీ దొరికినప్పుడు, అనుకూలత వచ్చినప్పుడు దేవుని మందిరానికి రావడం కాదు, అనుకూలం చేసుకుని దేవుని మందిరానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించిపోతుంది. ఆవిరి వంటి జీవితం, నీటి బుడగ వంటి జీవితం, గడ్డి పువ్వు వంటి జీవితం, గాలికి ఎగిరిపోయే పొట్టు వంటి జీవితం విలువేమి లేదు. విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వండి. అద్భుతాలు చేస్తాడు ఆయన, అద్భుతాలు చేస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 3:15 ఉంటుంది, నేడు అనే సమయం ఉండగానే. చూడండి, హెబ్రీ 3:15, హెబ్రీ పత్రిక 3:15లో నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అనబడిన సమయం ఉండగానే మనం ఏం చేయాలంటండి? ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుకోవాలట. ఈరోజు ఉన్నమాట అంటే ఊరికి దూరం అంటే సామెత ఏదో చెప్తారు. ఒకరిని ఒకడు, ఒకని కొరకు ఒకడు, ఒకనికొకడు బుద్ధి చెప్పుకోవాలట. జ్ఞానం సంపాదించుకోవాలట, సరి చేసుకోవాలట, స్థిరమైన వారిగా మారాలట. ప్రైజ్ ది లార్డ్. ఏముండగా చెప్పాలి? సమయం ఉండగా, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అంటే ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేడు, ఈరోజు అనే ఈ సమయం ఉండగానే ఒకనికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏమని? ఏమండి మీరు చర్చికి వెళ్ళట్లేదా? వెళ్ళాలండి. చర్చి మానేశారా? మానకూడదండి. పరిశుద్ధులుగా జీవించడం మానేశారా? అలా ఉండకూడదండి. దశమభాగం ఇవ్వడం మానేశారా? అలా ఉండకూడదండి. దేవునికి దూరం అయిపోయారా? అలా ఉండకూడదండి. ఒకనికొకడు బుద్ధి చెప్పుకుని దేవుని మందిరంలో నివాసం చేయాలట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు నివాసం చేయాలి? నేడు అనబడు సమయము ఉండగానే. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అన్నట్టుగా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అన్నట్లుగా, నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి ఒక్కరూ ఒకనికొకడు బుద్ధి చెప్పుకుంటూ తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, అది మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చెప్తాను వినండి. హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, పోయిన సమయం ఎంత వెతికినా తిరిగి రాదు అనే మాట రాయబడుతుంది. పోయిన సమయం తిరిగి రాదు. 2023 మనకు రాదు, 2024 అది జనవరి, ఇది 14. ప్రైజ్ లార్డ్. వెనక ఉన్నది రాదు, పోయిన సమయం రాదు, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు రావు. ఇంతకు అక్కడ ఏ సందర్భంలో రాశాడు తెలుసా?
యాకోబు యాసావు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. యాసావును ఆశీర్వదిస్తానని తండ్రి ఇస్సాకు గారు చెప్పారు. ఇస్సాకు గారు ఆ మాట చెప్పిన తర్వాత ఆ మాట తల్లి కూడా విన్నది కాబట్టి తల్లి యాకోబును యాసావులాగా పంపించేసి యాసావుకి రావాల్సిన ఆశీర్వాదం యాకోబు పొందుకునేలాగా చేసింది. తెలుసు కదా ఇదంతా. యాకోబు యాసావులాగా మోసం చేసి ఆశీర్వాదాలు పొందేశాడు. ఆ తర్వాత వచ్చాడు యాసావు, కానీ తండ్రి నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా, నేను నీకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచానని చెప్పి ఆలస్యంగా వచ్చాడు. కానీ అప్పటికే ఆశీర్వాదాలన్నీ ఎవరికి వెళ్ళిపోని? యాకోబుకి వెళ్ళిపోని. ఆలస్యం చేశాడు. నువ్వు ఆలస్యం చేస్తే కావలసిన ఆశీర్వాదాలు కోల్పోతాం. దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడైనా గమనించారా? భోజనాలు పెట్టే టైంకే వెళ్ళామనుకోండి, 1:30 2 మధ్యలో ఆ మధ్య వెళ్ళామనుకోండి, అక్కడ అన్నీ ఉంటాయి. ఏ వెరైటీలు అయితే వాళ్ళు పెట్టారో అందులో ఏది కూడా తక్కువ కాదు, మనం తినాలి. కానీ అన్ని వెరైటీలు ఉంటాయి అక్కడ. ఆలస్యమైందంటే ఏం జరుగుతుంది? పెరుగు నీళ్ళు అవుతాయి, సాంబార్ చారు అవుతుంది, రైట్? చప్పగా తయారవుతుంది, నీళ్లు తాగినట్టు ఉంటుంది. ఏమండి? అందులో ఐస్ క్రీమ్ పెడితే దొరకదు, స్వీట్ పెడితే దొరకదు, బూరు పెడితే దొరకదు, బిర్యానీ పెడితే దొరకకపోవచ్చు. ప్రైజ్లో అంటే ఆలస్యం అయ్యే కొలది కూడా ఏం జరుగుతుంది? పల్స్ పడిపోద్ది. అంటే దేవుని ఆశీర్వాదం కూడానండి, ఆయన కొంచెం లిమిట్ టైం ఇచ్చాడు దేవుడు. ఆ టైంలో మనము మన హృదయము ఆయనకు దగ్గరగా ఉంటే గనక దేవుని ఆశీర్వాదాలు మనం మూట కట్టుకుని వెళ్ళొచ్చు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాసావు వెళ్ళాడు, కానీ అప్పటికే యాకోబు పట్టుకెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. యాకోబు పట్టుకెళ్ళిపోయాడు. వెళ్ళమన్న సమయానికి, రమ్మన్న సమయానికి వెళ్ళకపోతే ఆశీర్వాదాలు కోల్పోతాం మనం. జాగ్రత్త. సమయము నీకిచ్చే ఆశీర్వాదం కోల్పోవడం కొరకు కాదు. నీకు ఇచ్చిన సమయం నువ్వు అవి పొందుకోవాలి. నీ బీరువాలు నింపబడాలి, నీ అల్మరాలు నింపబడాలి, నీ స్థలం విస్తరింపబడాలి, సరిహద్దులు విశాలపరచబడాలి, సమృద్ధైన ఆశీర్వాదంతో నింపబడాలి. అది నా దేవుని యొక్క ఉద్దేశం. వాటి వైపు చూసినంతసేపు నువ్వు దీవెన పొందలేవు. దేవుని వైపు చూస్తూ నీ పని నువ్వు కొనసాగించినప్పుడు దీవెన పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం, గడియలు. ఈ సంవత్సరం మీరేం చేయాలో తెలుసా? యెహోవాను వెదుకుటకు సిద్ధపడి రావాలి. యెహోవాను వెదుకడానికి సిద్ధపడి రావాలి. ఆమేన్. ఎక్కడ దొరుకుతాడు నా దేవుడు? ఆయన దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి అని ఉంటుంది మాట. అంటే ఆయన దొరకని కాలం ఒకటి ఉంది. ఆ కాలంలో ఆయన దొరకడు, ఆయన వాక్యం దొరకదు, ఆ వాక్యం అందించేవాడు దొరకడు. కాబట్టి ఆయన దొరికే కాలంలోనే రావాలి, ఆయనను వెతకడానికి రావాలి, మారు మనసు రక్షణ పొందడానికి రావాలి. ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చింది మారు మనసు లేకపోతే మారు మనసు పొందరా అని ఇచ్చాడు. రక్షణ లేకపోతే బాబు ఈ 2024 నీకు రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చాను, పొందు అని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు 2 వారాల నుండి ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడు, అందుకే ఇచ్చాడు, రాత్రి ఆయన కళ్ళకు వచ్చి దేవుడు చెప్పాడా నరేష్ గారికి అన్నట్టు ఆలోచిస్తున్నారు మీరు. స్తోత్రం కలుగునుగా. అమ్మా, గడియలు, సంవత్సరాలు, రోజులు పొడిగింపబడుతున్నాయంటే దాని అర్థం ప్రభు మనకు అవకాశం ఇచ్చాడనే చెయ్యాలి. అర్థం ప్రభు మనకు అవకాశం ఇచ్చాడని అర్థం. లేకపోతే మనం ఏ పాటి వారమని దేవుడు ఈ కృప ఇస్తున్నాడు. ఆమె
మనము గొప్పోళ్ళు మన, పరిశుద్ధులు మన, యేసులాగా జీవిస్తున్నామనా, నీతిమంతులు మన ఈ సమయాలు ఇవ్వబడ్డాయి కాదు. ఒకసారి ఫెయిల్ అయినోడికి మరొకసారి రాసి పాస్ అవ్వడానికి అవకాశం ఇచ్చినట్టు, గత సంవత్సరం ఫెయిల్ అయితే ఈ సంవత్సరం పాస్ అవ్వడానికి, జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడానికి ఇచ్చిన సమయం కాదా ఇది? ఈ చెట్టు వల్ల మనకు ఉపయోగం లేనప్పుడు ఎందుకు భూమి వ్యర్థమైపోద్దంటే, ఎందుకు వ్యర్థమైపోవాలి, నేను ఖచ్చితంగా దాన్ని ఫలించేటట్లుగా చూస్తానని తోటమాలు అడిగినట్లుగానే కదా దేవుడు కృప చూపుతున్నాడు. మారు మనసు రక్షణ పొందడానికి దేవుడు ఈ సమయం ఇచ్చాడు. ఇదే మంచి సమయం, మీరు మారు మనసు పొందండి. దేవుడు మన మొర్రను ఆలకించడానికి, ఆమేన్, దేవుడు మన మొర్రను ఆలకించడానికి ఈ సమయం ఇచ్చాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహించలేని సంగతులను నేను తెలియచేస్తాను, గూఢమైన సంగతులు తెలియచేస్తాను. మొర్ర పెట్టడానికి సిద్ధపడండి, ప్రార్థించడానికి సిద్ధపడండి. ఇంకొక మాట ఏంటో తెలుసా అండి? బండ సందులలో నిలవబడుటకి ఇది సమయం ఇవ్వబడింది. బండ సందులలో క్షేమం కదా, భయంకరమైనటువంటి తుఫాన్లు వచ్చిన ఆ బండ సందుల్లో ఉన్నటువంటి అవన్నీ క్షేమంగానే ఉంటాయి. ఎందుకంటే ఆ బండను పగలగొట్టి వెళ్ళాలి, ఏదైనా ఆ కిందకి వెళ్ళాలంటే, తప్పించి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి మనం బండ సందులలో నిలవడానికి ఈ సంవత్సరం దేవుడు ఇచ్చాడు. మీరు ఎక్కడున్నారు? క్రీస్తు అనే బండ లోనికి రండి, ఆయన బలిష్టమైన రెక్కల క్రిందకు రండి, ఆయన చాచిన చేతులతో ఎదురు చూస్తున్నారు, రండి. ఆయన హృదయము మన హృదయముతో పెనవేయబడాలని ఎదురు చూస్తున్నాడు, రండి. బండ సందులలోకి రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ప్రారంభంలో మనం చదివిన లేఖనం దగ్గరికి వచ్చేస్తున్నాను నేను. ప్రారంభంలో మనం చదివిన మాట ఏంటో తెలుసా? దినములు చెడ్డవి గనుక సమయమును పోనివద్దు. అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానుల వలె నడుచుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రెగ్నెంట్ అయితే ఫలానా టైంకి ఆ అమ్మాయిని ఇంట్లోంచి దాటించేయాలి, గుమ్మం దాటించేయాలి. డెలివరీతో ఉన్న బిడ్డ, తల్లి బిడ్డను మరలా వాళ్ళ అమ్మగారి ఇంటికాడ అప్పచెప్పడానికి, ఇదిగో ఫలానా టైం నుండి ఫలానా టైంలో ఆ ఊరు దాటి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి చేయడానికి ఇదిగో 10 నిమిషాలు 15 నిమిషాల్లో పెళ్లి చేసుకోవాలి, తాళి కట్టాలి. ఆమేన్. మీకు విషయం చెప్పనా? నేను ఎప్పుడైతే బయలుదేరుతానో బయటికి, నేను బయలుదేరుతున్న కాంపౌండ్లోనో లేకపోతే నేను రోడ్డు ఎక్కిన తర్వాత నాకు ఎదురొచ్చే వాళ్ళు భర్తను కోల్పోయిన తల్లులే ఎదురొస్తారు. దేవుని కృప నాకు అలా రాసి పెట్టాడేమో నాకు తెలియదు కానీ, హల్లెలూయా. ఒకవేళ కొంతమంది భర్తను కోల్పోయిన తల్లులు ఎదురొస్తే కనుక వాళ్ళకి ఇంకా ఈ రోజంతా దరిద్రమే అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఈ రోజంతా నాకు ఇంక ఇంతే, ఈ సంవత్సరం అంతా ఇంతే, ఈ నెల అంతా ఇంతే. దేవుడు నాకు రాసి పెట్టాడో ఏంటో తెలియదు కానీ నేను వాటి గురించి పట్టించుకోనా, నాకు ఎదురొచ్చే వాళ్ళు వాళ్ళే ఎదురొస్తారు. ఈవెందో తెల్లవారుజామున వేకువజామున లేచి బయలుదేరి వచ్చినా మరి వాళ్ళు అప్పుడే లేచి వస్తారేంటి నాకు తెలియదు, అప్పుడే ఎదురొస్తారు. ఒకవేళ నేను 10-8 గంటలకు బయలుదేరాను, అప్పుడు కూడా వాళ్ళే ఎదురొస్తారు. దేవుని కృప ఏంటంటే దాన్ని సెంటిమెంట్గా తీసుకున్న వాళ్ళకి అది సెంటిమెంటే, నాకు అది పట్టింపు లేదు కాబట్టి అది నాకేమీ లేదు. ఈరోజు కూడా చర్చికి చాలామంది బయలుదేరి వస్తారు కదా, నేను కూడా బయలుదేరి వస్తున్నాను. నాకు తెలుసు నాకు ఎదురొచ్చిన ఆవిడ ఎవరో, ఆవిడకి భర్త లేడు కానీ ఎదురొచ్చాను. మరి నేనేమనుకోవాలి? బాగాలేదు, ఇంట్లోకి వెళ్ళొద్దాం అని
మళ్ళీ లోపలికి ఇంట్లోకి వెళ్ళి రావాలి. ఈ లోక పరిస్థితులను నమ్ముకున్న వ్యక్తిని అయితే. కానీ నాకు అవన్నీ అక్కర్లేదు. సమయాలు, దినములు మంచివేమీ కాదు. భూకంపాలు వస్తున్నాయి, ప్రకృతి ప్రళయమై గర్జిస్తోంది, భూమి కంపిస్తోంది, కరోనా వ్యాధులు వస్తున్నాయి, చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోతున్నారు. భయంకరమైన దినాలు. ఈ భయంకరమైన దినాల్లో మీరు నేను ఎలా ఉండాలంటే జ్ఞానుల వలె ఉండాలి. ఒక చోట వాక్యం రాయబడుతుంది, ఏమో తెలుసా? పాము వలె వివేకమును, పావురం వలె నిష్కపటులై ఉండుడి అంటాడు. పామట వివేకం కలిగి ఉంటుందంట, పావురమట నిష్కపటమైనదిగా ఉంటుందట. దేవుడు మనుషులను అలా మారమని కోరుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిష్కపటమైన వారిగా మారాలి, వివేకము కలిగిన వారిగా మారాలి. సంవత్సరాలు వెళ్ళిపోతాయి, అవి పని అవి చేసుకుంటాయి. సూర్యుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు, నక్షత్రాలు వస్తాయి, మంచు వస్తుంది, ఎండ వస్తుంది, వర్షం వస్తుంది. దాని కాలములలో అవి జరుగుతూ ఉంటాయి. మనిషిగా నీవు నేను కూడా మారాలి. జీవితం మారాలి, హృదయం మారాలి, పశ్చాత్తాపం రావాలి, జ్ఞానుల వలె మారాలి. ఇంకెంతకాలం లోకం, ఇంకెంతకాలం లోకం, ఇంకెంతకాలం లోక ఆచారాలు. భయమేయట్లేదా మీకు? భయమేయట్లేదా మీకు? మరణం గురించి భయం కాదు, ఏం జరుగుతుందని భయపడలేదా మీరు? నా జీవితం ఏమైపోద్ది, నేను ఎక్కడికి వెళ్తాను? ఇంతకాలం నేను దేవుని సన్నిధిలో నిలకడగా ఉండి దశంభాగాలు ఇచ్చి భోజనాలు పెట్టుకుంటే కానుకలు ఇచ్చి ఇలాంటివన్నీ చేసి పరలోక రాజ్యం వెళ్ళకపోతే ఏంటి నా పరిస్థితి అని భయం లేదా? మీరు దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నేను అది చేయలేదా, ఇది చేయలేదా, ఎందుకు అక్రమం చేయవారులారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానుల వలె నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే ఎఫెసీ పత్రిక, అదే చదవండి మాటలు ఇంకొక మాట కూడా ఉంటుంది. ఏంటో తెలుసా? జాగ్రత్తగా భక్తి చేయండి అంటాడు. జాగ్రత్తగా భక్తి చేయండి అంటాడు. మన భక్తి కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎలా పడితే అలా చేయకూడదు మన భక్తి. ఆమెన్. జాగ్రత్తగా చేయాలి. దేవుని ఆశీర్వాదం కొరకు బహు జాగ్రత్తలు పాటిస్తూ మనం భక్తి చేయాలి. విశ్వాస జీవితంలో ఎదగడానికి, భక్తి జీవితంలో ఎదగడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డు పగిలిపోద్దని గుడ్డు చేతి క్యారీ చేసినప్పుడు ఏం చేస్తాం? దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. చిన్న బిడ్డలు రోడ్డు దాటుతున్న విషయంలో ఏం చేస్తాం? వాళ్ళని జాగ్రత్తలు తీసుకుని దాటిస్తాం. ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి స్త్రీని ఏం చేస్తారు పెద్దవాళ్ళు? నీళ్లు కూడా మోయకుండా జాగ్రత్తలు తీసుకోండి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తారు. అమ్మా, ఈరోజు దేవుని సేవకునిగా నేను కూడా చెప్తున్నాను, భక్తి చేయడానికి జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్తగా భక్తి చేయండి. అది మీకు ఆశీర్వాదం, అది మీకు క్షేమం, అది మీకు భద్రత, అది మీకు రక్షణ, అది మీకు కాపుదల. జాగ్రత్తతో భక్తి చేయండి. అందుకే ఈ సంవత్సరం దేవుడు ఇచ్చాడు, అందుకే ఈ సమయం దేవుడు మీకు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. కాలముని ఎరిగి జీవించడానికి సమయం ఉంది. మనం ఎలా జీవించాలి? కాలముని ఎరిగి. అంటే మీకు అర్థమవడానికి మాట చెప్తా. భయంకరంగా కనబడితే చాలు, వదలరేళ్ళలో ఏదో స్టోరీ చెప్పేస్తారు. కాబట్టి కనబడకుండా మంచిది, వెళ్ళిపోవడం మంచిది అనుకుని ఎక్కువ స్టోరీ చెప్పేవాళ్ళని దాటుకుని వెళ్ళిపోతారా? వెళ్ళరా? కాసేపు కూర్చుందాం, స్టోరీ అందామని ఆ స్టోరీ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళిపోతారు? ఒక వీధిలోంచి వస్తున్నారనుకోండి, అయ్యి బాబు వీడు వస్తున్నాడు రా బాబు, లేకపోతే ఈమె వస్తుందిరా బాబు, ఎందుకు వచ్చింది గొడవ, ఇప్పుడు కనపడ్డామంటే ఏదో ఒకటి మాట్లాడతారు, అలా పోదాం, తప్పించుకుంటామా? దాన్ని ఏమంటారు అంటే, ఆ వ్యక్తిని బట్టి, ఆ మనస్సును బట్టి, మన టైమును బట్టి తప్పించుకుని మన పనులు మనం చేసుకుంటాం.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు వేస్ట్ ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు, వేస్ట్ ఫోన్లు, వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టుగా ఉంటుంది. ఒకవేళ ఆ ఫోన్ కానీ మాట్లాడుతూ కూర్చుంటే నా పనులు ఆగిపోతాయి. కాబట్టి ఇది వేస్ట్, ఈ ఫోన్ వేస్ట్, మనం లిఫ్ట్ చేయకూడదు ఈ టైంలో, మన పనులు ఆగిపోతాయి అనుకున్నప్పుడు ఇంకా ఆ ఫోన్ లిఫ్ట్ చేయండి. నేను అంటే విశ్వాసులు కాదండి, మళ్ళీ మేము చేస్తుంటే మేము వేస్ట్ గల్వ అనుకోవద్దు. మీరు కాదు, కొన్ని నాకు ఫ్రెండ్ సర్కిల్, బంధు సర్కిల్ ఉంటుంది కొంత. ఎప్పుడు చేయని వాళ్ళు చేస్తే పర్వాలేదు, కానీ అస్తమానం చేసే కొంత టీం ఉంటుంది నాకు. ఆ టీము మాట్లాడితే గంటల తరబడి మాట్లాడతారు. ఆ టైం వాళ్ళకి ఇచ్చేస్తే నా పని లేకపోతుంది. కాబట్టి అంటే కాలము నెరిగి జీవించాలంటున్నాడు. ఆమెన్. ఈ సమయం దేవుడు అందుకే ఇచ్చాడు. నీ పని మీరు చేస్తున్నారనుకోండి, ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, మేము పనిలో ఉన్నామని తర్వాత మాట్లాడతాం. అది మాట్లాడుతూ ఉన్నారనుకోండి, యజమాని మిమ్మల్ని తిడతాడు, పని చేయకుండా ఫోన్ మాట్లాడతాం, పని చేయరా అని. సమయం వేస్ట్, పని ఆగిపోయింది. మీకు అర్థమైందా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఇంపార్టెంట్ ఫోన్లు డ్రైవింగ్లో లిఫ్ట్ చేస్తాను నేను. కొన్ని ఫోన్లు లిఫ్ట్ చేయండి. కారణం ఏంటంటే ఆగిన తర్వాత చేద్దాం. ఒకవేళ ఆ ఫోన్ మాట్లాడేద్దామని నేను లిఫ్ట్ చేశాను అనుకోండి, నాకు డ్రైవింగ్ ఫోన్ మీద ఉంటుంది కానీ డ్రైవింగ్ మీద ఉంటుంది. ఎవడొకరిని గుద్దుతాం, మళ్ళీ ప్రమాదాలు వస్తాయి. రైట్? అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, క్లియర్గా అర్థం అవడానికి ఈ మాటలు చెప్తున్నాను. కాలము నెరిగి జీవించే ప్రయత్నం చేయాలి మనం. మరి ఏంటి ఇప్పుడు ప్రస్తుత కాలం? ప్రమాదకరమైన కాలం, దుర్దినాలు, అపాయకరమైన కాలాలు, అంచె దినాలు, ప్రభు రాకడ సమయాలు. వెళ్తే మనం వెళ్తాం, వస్తే ఆయన వస్తాడు. రెండాట్లో ఏదో జరుగుతుంది. అది ఎప్పుడంటే ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, ఏదో రోజు అవుతుంది. కాలము నెరిగి జీవించాలి. ఇంకా చివరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికలోనే ఉంటుంది, చదవబడిన లేఖన భాగంలోనే నేను చెప్తున్నాను, అందుకే రిఫరెన్స్ చూపించట్లేదు. అక్కడ ఏముంటుందంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుభవించడానికి దేవుడు ఇచ్చాడంట ఈ సమయం. ఆమేన్, ఆమేన్. సమయం లేదు మిత్రమా, ఏముంటుంది? రణమా, ఏదో ఉంటుంది కదా. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని జనాంగమా, సమయం లేదు. సమయం సంకుచితమైంది, తక్కువగా ఉంది. సమయము సమీపించింది. గాలికి పొట్టెగిరిపోనట్లుగా ఉంది జీవితం. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుభవించడానికి మీరు నిలబడండి. ఆత్మ సంబంధమైన ప్రతి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు దాని అంతటా అవే వస్తాయండి. రావంటారండి? బట్టలు కొనుక్కోవడం మానేస్తామండి, డబ్బులు సంపాదించుకోవడం మానేస్తామండి, బంగారం కొనుక్కోవడం మానేస్తామండి, ఇల్లు కట్టుకోవడం మానేస్తామండి. ఇహలోకమైన సంపద వస్తుంది, కానీ మనం సంపాదించుకోవాల్సింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎవరితో ముచ్చటిస్తుంది? ఎవరితో ఉంటుంది? అది ప్రాముఖ్యం. అదే ఈరోజు నీ నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరము వృధా చేయకుండా, ఇది మంచి రోజు, అది మంచి రోజు, ఇది మంచి రోజు కాదు, అది మంచి రోజు కాదు, అసలు మంచి రోజులే లేవు. మీరు బైబిల్ నమ్మిన వాళ్ళు అయితే మంచి రోజులు లేవు. సిద్ధాంతాలు శిష్టాలు నమ్మిన వాళ్ళు అయితే మీకు మంచి రోజులు ఉంటాయి. కానీ బైబిల్ నమ్మితే కనుక నేను అంటాను, దినములు చెడ్డవి. దాని అర్థం ఏంటి? ఏ రోజు మంచి రోజు లేదు. ఈ గడియ మంచిది, ఆ గడియ మంచిది, ఆ నిమిషం మంచిది, ఈ సెకండ్ మంచిదని చెప్పినోడు డబ్బుల కోసం చెప్పుకుంటున్నాడు. కానీ నేను చెప్తున్నాను ఈరోజు దేవుని సేవకునిగా, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాటను బట్టి, దినములు చెడ్డవి. ఏ రోజు మంచి రోజు లేదు. మోకరించండి, ప్రార్థన చేయండి, సమర్పించుకోండి దేవుని దగ్గర. నేను ఈ సమయాన్ని వృధా చేయను ప్రభువా, ఈ సమయాన్ని వృధా చేయను ప్రభువా, ఈ సంవత్సరం వృధా చేయను ప్రభువా, నీకు దగ్గరగా ఉంటాను ప్రభువా.
పనులని, ఉద్యోగాలని, వ్యాపారాలని, నీ మందిరాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నాను ప్రభువా. నాకు ప్రాణం ఉంది కాబట్టి. అదే ప్రాణం పోతే నేను నిన్ను స్తుతించలేను కదా. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతించరు కదా. నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను. అందరూ మోకరించండి, మోకరించగలిగిన వారు అందరూ ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి, దేవునితో ముచ్చటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మొరపెట్టండి, 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 మొరపెట్టండి. కృపామయుడా, 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 కృపామయుడా. యేసయ్యా, 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 యేసయ్యా. కృప కలిగిన వాడా, కృప కలిగిన వాడా, కృప కలిగిన వాడా. వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటింపబడినట్లు